సేవకులారా సువార్త. అమ్మా కళ్ళు మూసుకోండి. తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను, చెల్లిని పోగొట్టుకున్నాను. అమ్మా చెల్లి, అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి లేదు. ఆకలి అయిపోతుందమ్మా. అమ్మా ఆకలి అవుతుందమ్మా, ఒక ముద్ద పెట్టండి అమ్మా అని 3 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నానమ్మా. అమ్మ ఆకలి అవుతుందమ్మా, ఆకలి అవుతుంది తల్లి, కొంచెం అన్నం పెట్టమ్మా. అదే నీ సొంత కొడుకైతే ఏడవమ్మ నువ్వు, అదే నీ చెల్లైతే, అదే నీ అన్న అయితే, అదే నీ తమ్ముడైతే. నిజంగా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు అనాథులైపోతారు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు అనాథులైపోతారు. చెల్లి, చెల్లి చనిపోయిందమ్మా. ఆ రోజే తీసేసుకుంటే బ్రతుకునేమో, ఆ రోజే నిర్లక్ష్యం చేయకుండా బాప్తిసం పొందితే నా చెల్లి బ్రతుకునేమో. అమ్మా ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళు చనిపోయి 2 నెలలు అయిపోయింది. ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను. నేను బాప్తిసం తీసుకుని 2 నెలలు అయింది. నన్ను బాగా చూసుకుంటున్నారు, పర్లేదు అనుకున్నారు మా బంధువులు. ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేట్ నిండా అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను, మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు. ఈ కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. సంతకాలు అట్టేశారు, కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు, అన్నం తింటున్నాను. చాలు చాలేవయ్యా, నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు. ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టావు తెలుసా, దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను. అమ్మా నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాజ్ చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నాను. కానీ ఒప్పుకోలేదు, వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను, ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడ్చేసి బయటికి గెట్టేశారమ్మా, తలుపేసేసారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది. తలుపు తట్టాను, ఎవరో బాబు అన్న. నేనమ్మా ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి అన్న? కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను. పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి పొట్టులో అన్నం లేదమ్మా. ఓ పని చేస్తావేంటి? ఆయన ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అన్నావు. అమ్మా ఆకలి తట్టుకోలేక నేడమర్రు, మంగళపర్రు, బోన్పల్లి, గనపారు, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిల్లిగుడు ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నాను అమ్మ నేను. అమ్మా తాడేపిల్లిగూడెంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాక తాడేపిల్లిగూడెం అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపిల్లిగూడెంలో,
దాని ఎదురుకుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్న. ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతాను అన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బులు కొద్ది పెట్టను అన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటాను 1 రూపాయి ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను, కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారు బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కదని అక్కడి నుంచి నడుచుకుంటా వంతురెక్కేసి ఆ బిజ్జి పైకి ఎక్కేసి ఆ బిజ్జి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా. 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను. చేపురోలు యోబు గారని, చేపురోలు యోబు గారు అంటే నాకు తెలీదు. తాడేపల్లి కూడా అవతల చిన్న తాడేపల్లి, అక్కడ నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట. కారు పిచ్చి ఎక్కింది. నా తిన్నంగా వచ్చింది కారులో నుంచి నా వైపు చూశాడంట. రే డ్రైవర్, కారు ఆపురా. ఆపారంటండి. నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. చాలు ఎవరబ్బాయి అన్నారు. పలానా అబ్బాయినండి. మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోదామన్నా? అవునండి. ఎందుకు? ఆకలి తట్టుకోలేకండి. ఈ రాత్రి అన్నం అడుక్కున్నారు, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి, నాకెవరు లేరండి అన్న. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా. అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి. ఎవరి రూపంలో చెప్పండి అమ్మా. సేవకుడు రూపంలో వచ్చాడమ్మా. 94లోనే సేవ సమర్పించుకున్నాను.